హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం సెప్టెంబర్ 11కి స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్ తీసుకొచ్చాను. అసలు మన ఇండియన్ మార్కెట్లో నిన్న స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే ఈరోజు 11th సెప్టెంబర్న మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, కీ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్, మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఏ స్టాక్స్ని హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ని సేల్ చేయాలి, ఈరోజు మొత్తం స్టాక్ మార్కెట్ పైన వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ట్రేడింగ్ సెటప్ కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ మార్నింగ్ 6:30 నుండి 7 లోపల స్టాక్ మార్కెట్ సంబంధించిన అప్డేట్ వీడియో అయితే వస్తుంది, డైలీ అయితే వస్తుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక ఇవాళ టాపిక్కి వెళ్ళిపో ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 days తర్వాత స్టాక్ మార్కెట్ లవర్స్కి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. నిఫ్టీ 50 అనేది 171 పాయింట్స్ అయితే రైజ్ అయితే అయ్యి 11,449 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ అయితే చూడండి, హ్యూజ్లో అయితే మనకైతే రైజ్ అయింది, 646 పాయింట్స్ రైజ్ అయ్యి 38,840 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ మనకైతే లాస్ట్ 1 week లాసెస్లో ఉందో ఇప్పుడు 199 పాయింట్స్ రైజ్ అయ్యి 22,466 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ ఐటీ కూడా 134 పాయింట్స్ రైజ్ అయ్యి 18,395 దగ్గర అయితే క్లోజ్ అయితే అయింది. సో బ్యాంకింగ్ సెక్టర్ అయితే మనకి అంతగా లేదు, ఇప్పుడు కొంచెం స్టాక్స్ కనబడుతున్నాయి. రిలయన్స్ అనేది లాస్ట్ 1 week నుండి మనకి టాప్ గెయినర్ గా అయితే ఉంది. రిలయన్స్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, గ్రాజియం, ఐఓసి ఇవన్నీ మనకి టాప్ గెయినర్స్ గా అయితే ఉన్నాయి. అండ్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో మీకు క్లియర్ గా కనబడుతుంది ఒక స్టాక్ ప్రైస్ కూడా. నెక్స్ట్ టాప్ లోజర్స్ గా మనకి భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా లాస్ట్ వీక్ నుండి అలాగే మనకి టాప్ లోజర్ గా అయితే ఉంది. ఇక ఇండ్లకు టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్. యాక్చువల్గా రెడ్డిస్ ల్యాబ్ అనేది మనకి మన పాజిటివ్ లోకి అయితే వచ్చింది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ నోట్లోకి. ఫ్రెండ్స్, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోజర్స్ని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేయండి. ఇక కమోడిటీ సెక్షన్కి వచ్చినట్లయితే గోల్డ్ అనేది మనకి నిన్న రేసింగ్ అయింది, ఈ రోజు కూడా రేసింగ్ అయితే అయింది. 372 పాయింట్స్ రైజ్ అయ్యి 51,774 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక సిల్వర్ కూడా మనకి 548 పాయింట్స్ అయితే రైజ్ అయింది, 68,991 దగ్గర క్లోజ్ అయింది. ఇక క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రెండు మనకైతే తగ్గడం అనేది జరిగింది. ఇక కరెన్సీస్ గురించి చూసినట్లయితే కరెన్సీస్ అనేది చూడండి, మనకి యూఎస్డి డాలర్ నిన్న కొంచెం రైజింగ్ లో ఉంటే ఈ రోజు అయితే పడిపోయింది. ఈ రోజు 11th సెప్టెంబర్ రోజున మనకి యూఎస్డి డాలర్ 0.15% తగ్గి కరెక్ట్ గా 74. ఇక నిఫ్టీకి సంబంధించిన కీ సపోర్ట్ లెవెల్స్ చూసినట్లయితే 11,363 అండ్ అదేవిధంగా 11,276. ఇక రెసిస్టెంట్ లెవెల్స్ అంటే హై లెవెల్స్ ట్రేడింగ్ చేయడానికి రైట్ టైం 11,499 అండ్ అదేవిధంగా 11,550. ఫ్రెండ్స్, కేర్ఫుల్గా చూడండి అసలు మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంటే గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అని చెప్పి. ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే ఆఫ్టర్ 5 days తర్వాత నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి హ్యూజ్లో రైజ్ అయితే అయింది. ఇక క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే 22,234 అండ్ 22,003 అనేది మనకైతే కీ సపోర్ట్ లెవెల్స్. ఇక హై లెవెల్స్, కీ రెసిస్టెంట్ లెవెల్స్ 22,688 అండ్ 22,910. ఈ లెవెల్స్ కానీ వస్తే మీరు కానీ ట్రేడింగ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ మీరు అయితే చూడొచ్చు. సో ఇవైతే మనకి కీ సపోర్ట్ లెవెల్స్ అండ్ కీ రెసిస్టెంట్ లెవెల్స్, అంటే మంచి లో లెవెల్స్ అండ్ హై లెవెల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దీన్నే ఎఫ్ఐఐ అంటాం కదా, వీళ్ళు మనకి లాస్ట్ 2 రోజుల నుండి వీళ్ళ షేర్స్ అనేవి అమ్మడం అనేది జరిగారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు అయితే కొనుక్కున్నారు 838.37 crores వీళ్ళు కొనుక్కున్నారు, అంటే విలువైన షేర్స్ని వీళ్ళు కొనుక్కున్నారు. ఇక మనకి డిఐఐ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు 317.3 crores వీళ్ళైతే సెల్ చేసేసారు. మీరు కానీ కేర్ఫుల్గా కానీ అబ్జర్వ్ చేస్తే ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏది చేస్తుంటారో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మనము అంటే మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పి అయితే మీరైతే ప్రిడిక్షన్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఈ బయట ఉన్న వాళ్ళు మన మార్కెట్ గురించి కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళైతే షేర్లు అనేవి కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు. అంటే రీసెంట్గా లాస్ట్ 2 రోజులు అయితే వీళ్ళైతే అమ్మేశారు. కాకపోతే ఈ రోజు మనకి స్టాక్ మార్కెట్ అయితే పెరిగింది, వీళ్ళు కూడా ఈ రోజు మనకి చూడండి కొనుక్కోవడం అనేది జరిగింది. సో ఇదైతే మీరు ఒక అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్.
అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ కంపెనీస్ అనేవి మనకైతే ఎర్నింగ్స్ అనేవి అనౌన్స్ అయితే చేస్తున్నారు ఈ రోజు 11th సెప్టెంబర్న. ఇక్కడ చూడండి, ఐఆర్సిటిసి, బిహెచ్ఎల్, అదాని గ్రీన్ ఎనర్జీ, అరవింద్ స్మార్ట్ ఫేసెస్, బిఎఫ్ యూటిలిటీస్. సో ఈ విధంగా ఒకసారి స్క్రీన్ అయితే పాస్ అయితే చేయండి. పాస్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 104 కంపెనీస్ అనేవి వాళ్ళ క్వార్టర్లీ ఎర్నింగ్స్ సెప్టెంబర్ 11th రోజున అనౌన్స్ అయితే చేస్తారు. అంటే ఈ రోజున మనకైతే అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ లాయిడ్ అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి పాస్ చేసి మీరే చెక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ అన్ని వీళ్ళకి సంబంధించిన ఎర్నింగ్స్ అనేవి. ఈ రోజు వచ్చిన స్టాక్ మార్కెట్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లో ఈ విసైన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 83 మిలియన్ ఈక్విటీ షేర్స్ అయితే అమ్మేశారు. టోటల్ గా వీళ్ళకి 9.38% ఆఫ్ షేర్స్ అని అయితే కంపెనీలో వీళ్ళైతే బిలాంగ్ అయితే అవుతారు. ఇక నేషనల్ ఫర్టిలైజర్స్ చూసినట్లయితే ఈ కంపెనీ అనేది టోటల్ ఫర్టిలైజర్ సేల్ అయితే అనౌన్స్ చేశారు 23.8 lakhs. అండ్ అదేవిధంగా ప్రొడక్షన్ కి 16.11 lakhs అయితే యూరియా ఉంటుంది కదా, ఎరువు, దీనికి సంబంధించిన సేల్స్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయడం అనేది జరిగింది నేషనల్ ఫర్టిలైజర్స్. అండ్ ఇక్కడ మీకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ కంపెనీకి సంబంధించిన అంటే క్వార్టర్ మనకి రిపోర్ట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. ఈ కంపెనీ ప్రాఫిట్ చూడండి ఈ ఇయర్ కి 148.65 crores అయితే ఉంది. అదే లాస్ట్ ఇయర్ లో మీకు 566.4 crores వరకు అయితే ఉండేది. అంటే కంపెనీ అనేది రెవెన్యూ ఇక్కడ చూడండి, ఈ కంపెనీ రెవెన్యూ 1700 crores అయితే తగ్గడం జరిగింది. ఇక ఎస్ఆర్జీ హౌసింగ్ ఫైనాన్స్ చూసినట్లయితే ఈ కంపెనీ ప్రాఫిట్ 3.53 crores అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక సాడ్ న్యూస్ ఎస్ఆర్జీ హౌసింగ్ ఫైనాన్స్, ఎందుకంటే వీళ్ళ రెవెన్యూ 15.8 crores అనేది తగ్గింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే కంపెనీ రిపోర్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు ఒక పక్క. కాకపోతే ఇక్కడ ఎటువంటి హైక్ అయితే ఎటువంటి పైకి పెరిగినట్టయితే లేదు రెవెన్యూలో. ఇక జే భారత్ మారుతి గురించి చూసినట్లయితే ఈ కంపెనీ కూడా లాసెస్ లో అయితే ఉన్నారు. 21 crores లాసెస్ లో అయితే ఉన్నారు. వీళ్ళకి కూడా రెవెన్యూ ఓవరాల్ గా ఈ ఇయర్ కి 70 crores అయితే తగ్గింది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు 400 కోట్లు ఉంటే ఇప్పుడు అది 70 కోట్లు మాత్రమే రావడం అనేది జరిగింది. సో ఎందుకు వచ్చిందో మనందరికీ తెలుసు, ఈ క్రైసిస్ వల్ల అయి ఉండొచ్చు. ఇక మెరిక్ ఎలక్ట్రానిక్స్ చూసినట్లయితే ఈ కంపెనీ కూడా మనకి లాసెస్ లో అయితే ఉంది. ఇదైతే ఒక బ్యాడ్ న్యూస్. 10.74 crore లాసెస్ లో అయితే ఉంది. కంపెనీ రెవెన్యూ 94 crores అయితే తగ్గింది. సో ఈ విధంగా ఈ కంపెనీస్ అన్ని మనకి లాసెస్ లో అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్ అప్డేట్, వైభవ్ గ్లోబల్ ఈ కంపెనీ అనేది సక్సెస్ఫుల్ గా 1 million watt సోలార్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ అయితే దీనికైతే రావడం అనేది జరిగింది. సో మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో ఎక్కువ బ్యాడ్ న్యూస్లు అయితే ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు ఏవైతే అనౌన్స్ చేశారో కంపెనీస్, అంటే మనకి ఈ రోజు ఈ కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి కదా, స్క్రీన్ పైన కనబడుతున్న కంపెనీస్, ఇంకా వీటి పరిస్థితి చూడాలి. మనకి అసలు ఏ కంపెనీస్ ఫేవర్ గా అంటే ఎక్కువ ప్రాఫిట్స్ లో ఉంటాయి, లాసెస్ లో ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్. మనకి ఎడ్లివిస్ క్రాస్ ఓవర్ ఆపర్చునిటీస్ అనే కంపెనీ మనకి 10 million షేర్స్ అయితే అమ్మేశారు. ఒక్కొక్క షేర్ 116 రూపీస్కి. ఇక మ్యాక్స్ ఇండియా నుండి అప్డేట్ అయితే వచ్చింది. విజిట్ అసెట్ మేనేజ్మెంట్ అనే వాళ్ళు 9 lakh షేర్స్ అయితే కొనుక్కున్నారు 48 రూపీస్ లెక్కన. అదే మనకి డోరిక్ ఏషియా పసిఫిక్ స్మాల్ క్యాప్ అనేది 4 million షేర్స్ అయితే వీళ్ళైతే అమ్మేశారు. అండ్ ₹1 వేరియేషన్తో మనకైతే ఉంది. ఇక అందరూ వెయిట్ చేస్తుంటారు అసలు ఈ రోజు దేంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. హై డెలివరీ పర్సెంటేజ్ స్టాక్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా ఉండి అందరూ బాగా ఇంట్రెస్ట్ చూసి మంచి ప్రాఫిట్ లో ఉన్న స్టాక్స్ లిస్ట్ అయితే నేను మీ ముందుగా తీసుకైతే వచ్చాను. దానిలో ఫస్ట్ ది పవర్ గ్రిడ్ మీకైతే కనిపిస్తుంది. సెకండ్ ది హిందూ యూనిలివర్ కూడా అయితే ఉంది. కాన్కోర్, హెచ్డిఎఫ్సి, మ్యారికో, రామ్కో సిమెంట్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, టెక్ హెచ్ఎం, కోటాక్ బ్యాంక్. ఫ్రెండ్స్ ఈ లిస్ట్ లో చూసినట్లయితే మనకి నిన్ను కూడా దీంట్లో హిందూ యూనిలివర్ ఉంది, కాన్కోర్ ఉంది, హెచ్డిఎఫ్సి అయితే ఉంది. మీరు ప్రీవియస్ వీడియో చూసినా మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కంపెనీస్ అనేవి మనకి ఏంటంటే మంచి డెలివరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. ఎక్కువ మంది వీటిలో స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఇవి అయితే కొంచెం సేఫ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో 1-2 సార్లు ఆలోచించుకోండి. సో కంపెనీకి డెలివరీ పర్సెంటేజ్ కూడా చూడండి. ఆల్మోస్ట్ ఒక 5 కంపెనీస్కి 50 above అయితే ఉన్నాయి. మీరు ఒకసారి 50 above గా ఉంటే మీరైతే హ్యాపీగా వీటిలో అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు స్టాక్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్. ఆఫ్టర్ 4-5 days తర్వాత స్టాక్ మార్కెట్ అనేది ఫైనల్ గా కొంచెం పాజిటివ్ నోట్ లో అయితే ఎండ్ అయితే అయింది. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు స్టాక్ మార్కెట్ లవర్స్ కి. సో ఇంతేనండి, రేపు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను స్టాక్ మార్కెట్ సంబంధించింది. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఇలాగ వస్తుందని చెప్పి చాలా మంది తెలియట్లేదు, మీరు షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా